రుద్రాక్షి టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ధన్యవాదములు. శుభోదయం. ఈరోజు మనం విఘ్నేశ్వరుడు అంటే ఏమిటి అనే దాని గురించి, విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడు అంటే ఏమిటనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చాలామంది తెలుసుంటుంది, కానీ మళ్ళీ తెలుసుకుందామని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో ద్వారా విఘ్నేశ్వరుడు అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఇది ఒక మనకు ప్రశ్న వేశారు కొంతమంది మనకి సబ్స్క్రైబర్స్. విఘ్నేశ్వరుడు అంటే ఏమిటి ఒకసారి చెప్పండి అని అన్నారు. అందుకని మనం ఈ వీడియో ద్వారా విఘ్నేశ్వరుడు అంటే ఏమిటని తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడు అనేది హిందూ ధర్మంలో గణపతికి మరొక పేరు. అంటే వినాయకుడు, విఘ్నేశుడు, బొజ్జ గణపయ్య, ఉండ్రాల తనయ, ఇలాగా కొన్ని పేర్లు విఘ్నేశ్వరుడికి అయితే ఉన్నాయి. విఘ్నేశ్వరుడు అనేది హిందూ ధర్మంలో గణపతికి మరొక పేరు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు నివారించేవాడు, అంటే విఘ్నాలు నివారించేవాడు విఘ్నేశ్వరుడు అని అర్థం. విఘ్న అంటే అడ్డంకి లేదా ఆటంకం. ఈశ్వరుడు అంటే ప్రభువు. అంటే విఘ్నేశ్వరుడు ఆరాధకుల మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించి విజయం చేకూర్చేవాడు. గణేశుడు లేదా విఘ్నేశ్వరుడు సాధారణంగా ప్రారంభకర్తగా, విఘ్నానికి, సఫలతకు మరియు శుభారంభాలకు ప్రతీకగా భావిస్తారు. అనేక హిందూ పూజలు, శుభకార్యాలు గణపతికి మొదటిగా పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని ప్రారంభించబడతాయి. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విఘ్నేశ్వరుడికి తలుసుకొని తొలి పూజ విఘ్నేశ్వరుడికి చేసి గణపతి పూజ చేసిన తర్వాత ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టాలనేదే సనాతన ధర్మంలో ఆచారము, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భావం కూడా. విఘ్నేశ్వరుడు పూజించాలన్నదే మన హిందూ ధర్మం యొక్క సాంప్రదాయము. థ్యాంక్ యూ అండి. మన రుద్రాక్షి టీవీ వీక్షకులందరికీ మరియు సబ్స్క్రైబర్స్కి, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ధన్యవాదములు. మనం రుద్రాక్షి ఛానల్లో ఆధ్యాత్మిక మరియు దైవ సమాచారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. అలాగే మన ఛానల్లో ఫేస్బుక్ రుద్రాక్షి టీవీ ఫేస్బుక్ ఉందండి. అలాగే రుద్రాక్షి టీవీ ఇన్స్టాగ్రామ్, రుద్రాక్షి టీవీ ట్విట్టర్ వేదికగా ఎక్స్ అనే ఉందండి ప్లాట్ఫామ్. మన అన్నీ ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని గౌరవించండి, మన ఛానల్ని ఆదరించండి. మన ఛానల్ని మీ యొక్క ఆదరాభిమానాలతో ముందుకు తీసుకెళ్ళండి. మరిన్ని వీడియోలు, దైవ సమాచారము, విద్యార్థులకు విద్య అయితేనేమి, సనాతన ధర్మ ఆచారాల పద్ధతులను అయితేనేమి, ప్రతి ఒక్క సమాచారాన్ని మన టీవీ ద్వారా, మన రుద్రాక్షి ఛానల్ ద్వారా మనం మీకు అందిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. ధన్యవాదములు.